99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో సినిమా కథలను మించిన క్రైమ్ థ్రిల్లర్ అందరినీ షాక్ కి గురిచేసింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హత్య చేసింది ఓ మహిళ. చిలువూరుకు చెందిన శివనాగరాజు, లక్ష్మీ మాధురి భార్యాభర్తలు కాగా లక్ష్మీ మాధురి గత కొద్ది రోజులుగా గోపి అనే వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోంది. దీంతో వారు శివనాగరాజును అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. ఇందుకు తన భర్తకి ఇష్టమైన బిర్యానీనే ఆయుధంగా వాడుకుంది. బిర్యానీలో 20 నిద్రమాత్రల పొడిని కలిపి వడ్డించింది. అతను స్పృహ కోల్పోగానే ప్రియుడితో కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది. రాత్రంతా శవం పక్కనే కూర్చుని ప్రియుడితో కలిసి కాలక్షేపం చేసింది. మరుసటి రోజు ఉదయం తన భర్త గుండెపోటుతో మరణించాడని చుట్టుపక్కల వారికి చెప్పింది. అయితే మృతుడి తండ్రికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఈ కిరాతకం బయటపడింది. తమకు అడ్డుగా ఉన్నాడనే భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది లక్ష్మి. కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో నేడు ఈడీ విచారణకు హాజరుకున్న